మన పొరుగు దేశం మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకున్నాక ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఆర్మీకి ఆరకాన్ తిరుగుబాటుదారులకు మధ్య పోరు జరుగుతోంది. తిరుగుబాటు దళాల దెబ్బకు మయన్మార్ ఆర్మీకి చెందిన వందల మంది సిబ్బంది మిజోరాం సరిహద్దుల ద్వారా భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ పరిణామాలపై మిజోరాం ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. వారిని తిరిగి వెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. మయన్మార్లో పాలన కొనసాగిస్తోన్న మిలిటరీకి కొంతకాలంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రజాస్వామ్య అనుకూల వాదనలతో కూడిన సాయుధ తిరుగుబాటుదారులు గ్రూపులుగా ఏర్పడి ఆర్మీని గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించారు. ఆరకాన్ తిరుగుబాటుదారులు తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో వారంతా మిజోరాంలోని లాంగ్క్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అస్సాం రైఫిల్స్ క్యాంపుల్లో వారు ఉంటున్నట్టు తెలుస్తోంది. మన దేశంలో ఆశ్రయం పొందుతున్న మయన్మార్ ఆర్మీని వెంటనే తిరిగి వారి దేశానికి పంపించాలని, లేకపోతే ఉద్రిక్తలు తలెత్తి ఈ రెండు దేశాల మధ్య స్థిరత్వంపై ప్రభావం పడుతుందని మిజోరాం సీఎం లాల్ దుహుమా ఆందోళన వ్యక్తం చేశారు.